హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత గుర్తొస్తుందో ఇక్కడ బిర్యానీ కూడా అంతే ఫేమస్. ఆ గుమగుమలాడే వాసన, తలతలలాడే బియ్యం అండ్ ముఖ్యంగా ఆ దమ్ ఇచ్చిన తర్వాత వచ్చే అరోమా, వావ్, స్వర్గం అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఈ రోజు మన కిచెన్లో ఏ రెస్టారెంట్కి తీసుకునే విధంగా పక్కా హైదరాబాద్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. పర్ఫెక్ట్ మసాలా మిక్స్ నుంచి ముక్క మృదువుగా ఉడికేదాకా ప్రతి చిన్న సీక్రెట్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా లేట్ ఎందుకు, మీకు కూడా నోరూడడం స్టార్ట్ అయింది కదా, వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఈ రుచి చూద్దాం రండి. హైదరాబాదీ దమ్ బిర్యానీలో బిగ్గెస్ట్ సీక్రెట్ ఏంటి అంటే పర్ఫెక్ట్ మ్యారినేషన్. ఇక్కడ మన దగ్గర 2 కిలోల ఫ్రెష్ చికెన్ రెడీగా ఉంది. ఇప్పుడు దానికి లేయర్స్లో ఫ్లేవర్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా ఒక గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులని, ఒక గుప్పెడు స్ప్రింగ్ ఆనియన్స్ని, తర్వాత 4 నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి కొంచెం స్పైస్ కిక్ కోసం. ఇప్పుడు గుప్పెడు ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ కాంబినేషన్ బిర్యానీకి ఫ్రెష్ అరోమాని ఇస్తుంది. తర్వాత మన అసలీ బిర్యానీ మసాలా స్టార్ట్. 2 చెంచాల సాజీరా, దాల్చిన చెక్క, 4 యాలకులు, 6 లవంగాలు, కొద్దిగా బగారా పువ్వు, 2 బగారా ఆకులు, 1 మరాఠీ ముక్క, 1 స్టార్ పువ్వు, కలర్ మరియు టేస్ట్ కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు. నేను 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినట్టు కారంను యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఫ్రెష్గా దంచిన అల్లం ముద్ద. ఇది చికెన్కి డీప్గా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. చివరిగా 1 పావు కిలో చిక్కటి పెరుగును యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా కలుపుకోవాలి. ప్రతి చికెన్ పీస్కి ఈ మసాలా పర్ఫెక్ట్గా కోట్ అయ్యేలాగా స్లోగా మిక్స్ చేస్తే ఇదే మన దమ్ బిర్యానీకి ఫౌండేషన్. ఇప్పుడు మన బిర్యానీకి బ్యూటిఫుల్ కలర్ కోసం 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారంను యాడ్ చేసుకుందాం. ఇది ఎక్కువ స్పైస్ ఇవ్వకుండా సూపర్గా రిచ్ రెడ్ కలర్ని ఇస్తుంది. ఇప్పుడు మన బిర్యానీకి ఇంకో ఇంపార్టెంట్ స్టెప్. ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పర్ఫెక్ట్గా ఫ్రై అయిన ఉల్లిపాయలు, ఇవి బిర్యానీకి రిచ్ టేస్ట్కి మెయిన్ సీక్రెట్. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర, క్రిస్పీగా ఫ్రై అయిన పచ్చిమిర్చి, క్రిస్పీగా ఫ్రై అయిన పుదీనా ఆకులు, ఇవి బిర్యానీకి అమేజింగ్ అరోమాని ఇస్తాయి. తర్వాత గోల్డెన్ కలర్లో ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ చాలా లైట్ స్వీట్నెస్ని యాడ్ చేస్తాయి. మన బిర్యానీకి రియల్ ఫ్లేవర్ బూస్ట్ ఇచ్చే స్టేజ్కి వచ్చేసాం. ఫ్రై చేసిన పుదీనా, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్ని చికెన్ మిక్చర్లో యాడ్ చేస్తున్నాను. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసిన ఐటమ్స్తో మ్యారినేటెడ్ చికెన్ కలిసినప్పుడు ఫ్లేవర్ ఇంకా డీప్గా అబ్జర్వ్ అవుతుంది. ప్రతి చికెన్ పీస్కి ఈ క్రిస్పీ జ్యూసీ మిక్స్ పర్ఫెక్ట్గా కోట్ అయ్యేలాగా స్లోగా మిక్స్ చేస్తే ఇదే మన హైదరాబాద్ దమ్ బిర్యానీకి అసలీ రిచ్నెస్. ఫైనల్గా ఫ్రెష్ నిమ్మకాయ రసం, తర్వాత మన ఇంట్లో తయారు చేసిన స్పెషల్ చికెన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాం. ఇది బిర్యానీకి అసలీ హైదరాబాద్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మ్యారినేషన్ కంప్లీట్ అవుతుంది. దీన్ని మినిమం ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మసాలా అంతా లోపలికి వెళ్ళిపోయి కుకింగ్ అప్పుడు సూపర్ జ్యూసీ అండ్ టేస్టీగా ఉంటుంది. పేషెన్స్ ఇక్కడ కీ, కానీ రిజల్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. నేనిక్కడ 2 కిలోల చికెన్కి 2 కిలోల రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఈ రైస్ని 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. పర్ఫెక్ట్ బిర్యానీకి పర్ఫెక్ట్ రైస్ కూడా అంతే ఇంపార్టెంట్, ఇది మర్చిపోకండి. తర్వాత ఒక పెద్ద బౌల్లో నియర్లీ 4 లీటర్ల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడే మన స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మన బిర్యానీకి ఒక స్మాల్ బట్ పవర్ఫుల్ టచ్, 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన రైస్కి పర్ఫెక్ట్ టేస్ట్ కోసం రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్గా వేస్తే ఫైనల్గా రైస్ మరియు చికెన్ 2 పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. వాటర్ బాగా మరుగుతుంది. మన నెక్స్ట్ స్టెప్ రెడీ. ముందుగా నానబెట్టిన రైస్ని వాటర్లో యాడ్ చేస్తున్నాను. రైస్ని స్లోగా వేసుకోవాలి. ఈ స్టేజ్లో రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మనకి 70% వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే దమ్లో పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. మన రైస్ పర్ఫెక్ట్గా 70% వరకు ఉడికింది. రైస్ని ప్రెస్ చేసి చూస్తే ఇలా ఉండాలి. కంప్లీట్గా సాఫ్ట్గా ఉండకూడదు. కాబట్టి 70% కుక్ స్టేజ్ని పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. మన బిర్యానీలో మోస్ట్ ఎక్సైటింగ్ స్టేజ్ లేయరింగ్ స్టార్ట్. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని బేస్గా పెట్టి దానిపైన 70% వరకు ఉడికిన రైస్ని లేయర్లా వేసుకుందాం. రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రతి సైడ్కి ఈక్వల్గా కవర్ అయ్యేలాగా. చూడండి, ఈ వైట్ రైస్ లేయర్ కింద ఉన్న మసాలా చికెన్తో కలిసి దమ్లో మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది. మన బిర్యానీకి ఇంకో బ్యూటిఫుల్ లేయర్ యాడ్ చేద్దాం. రైస్ లేయర్ మీద ముందుగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుందాం.
తర్వాత కొత్తిమీరని స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇది మన బిర్యానీకి ఫ్రెష్ అరోమా అండ్ పర్ఫెక్ట్ ఫినిష్ని ఇస్తుంది. ఫ్రెష్ పుదీనా ఆకులను స్ప్రింకిల్ చేస్తున్నాను. ఈ అరోమాతో మన బిర్యానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన బిర్యానీకి ఇంకో సీక్రెట్ టచ్. ఫ్రై చేసిన ఆనియన్స్లో వచ్చిన ఫ్లేవర్డ్ ఆయిల్ని స్పూన్తో పైన డ్రిజిల్ చేస్తున్నాను. ఇది రైస్కి రిచ్ టేస్ట్, అరోమాని ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది. చిన్న స్టెప్ అయిన ఫైనల్ ఫ్లేవర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మన బిర్యానీకి రిచ్ ఫినిష్ కోసం 2 టేబుల్ స్పూన్ నెయ్యి డ్రిజిల్ చేస్తున్నాను. హాట్ రైస్ మీద నెయ్యి మెల్ట్ అయ్యి ప్రతి గ్రెయిన్కి స్మూత్గా కోట్ అవుతుంది. ఈ నెయ్యి వల్ల ఫ్లేవర్, అరోమా 2 నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఫైనల్గా రైస్ బాయిల్ చేసిన వాటర్ని కొంచెం పైన పోర్ చేస్తున్నాను. ఇది దమ్ ప్రాసెస్లో మాయిశ్చర్ మెయింటైన్ చేసి బిర్యానీ డ్రై కాకుండా చేస్తుంది. మన దమ్ బిర్యానీకి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సీలింగ్. పిండిని వాటర్తో కలిపి సాఫ్ట్గా పిసికి గంజు అంచుల చుట్టూ పెట్టి టైట్గా సీల్ చేస్తున్నాను. ఇలా సీల్ చేసినప్పుడు లోపల ఉన్న స్టీమ్ బయటికి రాదు, అన్ని ఫ్లేవర్స్ లాక్ అయిపోతాయి. ఇప్పుడు మూత క్లోజ్ చేసి స్లోగా దమ్కి పెట్టేద్దాం. దమ్ చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత గంజు కింద ఒక పెనం పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో దమ్ చేయాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మూత తీయాలి. ఆ మూమెంట్లో వచ్చే అరోమా మన పేషెంట్స్కి బెస్ట్ రివార్డ్. అంతే ఫ్రెండ్స్, మూత తీయగానే ఆ స్టీమ్తో వచ్చే అరోమా మాటల్లో చెప్పలేం. ప్రతి గ్రెయిన్ సెపరేట్గా, లాంగ్గా, పర్ఫెక్ట్గా ఉంది. కింద ఉన్న మసాలా చికెన్తో కలిసి ఈ బిర్యానీ ఒక మాస్టర్ పీస్ లాగా తయారైంది. ఇలా జెంటిల్గా మిక్స్ చేస్తే రైస్, మసాలా, చికెన్ అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో కలుస్తాయి. ప్రతి బైట్లో రిచ్ ఫ్లేవర్, స్పైసెస్ డెప్త్, జ్యూసీ చికెన్. ఇది సింపుల్ బిర్యానీ కాదు, ప్యూర్ హైదరాబాదీ దమ్ మ్యాజిక్. ప్లేట్లో సర్వ్ చేస్తున్నప్పుడు కూడా ఆ కలర్, ఆ అరోమా చూస్తేనే మౌత్ వాటరింగ్ అయిపోతుంది. ఇది ఇంట్లో తయారు చేసిన బిర్యానీ అయినా రెస్టారెంట్ టేస్ట్ని మించిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ఈ రాయల్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేయండి. మన బిర్యానీ రెడీ అయింది. హ్యాపీగా తినండి, ఎంజాయ్ చేయండి.